చెప్పినా తిరస్కరించినా ఏం చేసినా సరే, అంటే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కూడా మనం చూసాం, ఎమ్మెల్సీ ఎన్నికల్లో. అయినా మళ్ళీ అదే పాట పాడబోతున్నారు అనేది కొంచెం అర్థమవుతుంది కదా, ఇంకేముంటుంది చెప్పడానికి అక్కడ. నవీన్ గారు, ఇప్పుడు ఈ 4.5 ఏళ్ల నుంచి రాష్ట్ర ప్రజలందరూ కూడా పరిపాలన చూశారు, వాళ్ళ భాషను చూశారు, మంత్రుల యొక్క పర్ఫార్మెన్స్ చూశారు, అన్ని చూశారు. ఇప్పుడు ఆ సిద్ధం అనే పోస్టరు దేనికి సిద్ధం అనే దాని మీద ఎక్కడ కూడా రాయలేదు. అయితే ఈ సిద్ధం పోస్టరు రిలీజ్ చేయడానికి ముందు తిరుపతిలో మొన్న సమ్మిట్ జరిగినప్పుడు నేను ప్రజలకి చాలా చేశాను, వాళ్ళు గనక వెళ్ళిపోమ్మంటే, వాళ్ళు అర్థం చేసుకోకుండా వెళ్ళిపోమ్మంటే నేను వెళ్ళిపోవటానికి దిగిపోవటానికి నేను సిద్ధంగా ఉన్నాననే మాట మాట్లాడేది. కరెక్ట్ గా దీనికి సూట్ అయ్యేటువంటి మాటే ఆ రోజు మాట్లాడేది. దానికి ముందు మీరు కనుక చూస్తే కేసీఆర్ కూడా అదే మాట్లాడాడు. అక్కడ వాస్తవానికి ఎంతో కొంత చేశాడు కేసీఆర్. కొంచెం ప్రాజెక్టులు కట్టాడు, రోడ్లు వేసాడు, జీడిపి పెంచాడు, హైదరాబాద్ లో అనేకమైనటువంటి పరిశ్రమలు వచ్చినాయి, ఎంతో కొంత పర్వాలేదు. అలాంటి కేసీఆరే ఓటమిని గ్రహించిన తర్వాత మాట్లాడాడు. అక్కడతోటి పోల్చుకుంటే ప్రజలు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజలు తీవ్రమైనటువంటి కసితోటి ఉన్నారు ప్రభుత్వం మీద. మీరు చూడండి, ఇప్పుడు నేను జర్నీలో వెళ్తా ఉన్నా, ఒక ఊరు, ఆ చీరాలేదో ఊరు వెళ్తా ఉన్నా, రోడ్డు కనీసం ఒక 2 మీటర్లు కూడా సరైనటువంటి రోడ్డు లేదు, 2 మీటర్లు కూడా. ఈ ప్రజలు, జగన్మోహన్ రెడ్డి నేను రోడ్లు వేసానని చెప్తాడు, ఈ ప్రజలకు తెలీదా? చంద్రబాబు నాయుడు గారు ఇందాక రాజేష్ గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుకిస్తే ఇంకా బ్రహ్మాండమైనటువంటి పాలసీ అన్నాడు. అంటే అర్థమైంది, ఇంటికి కూడా ఊరకిస్తాడేమో అనుకున్నారు. కానీ ఆ ఇసుక మన రాష్ట్రం మీదుగా ఇటు తెలంగాణకి, మన రాష్ట్రం మీదుగా అటు తమిళనాడుకి, కర్ణాటకకి వెళ్తా ఉంటే రోడ్లు మొత్తం ధ్వంసం అయితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి, ఇల్లు కట్టుకునే వాళ్ళకి దొరకట్లేదు. ఆ ప్రజలు నేను బాగా ఇసుక ఇచ్చానని చెప్పినా, ఇసుక వల్ల బాగా ప్రయోజనం పొందుతున్నారని చెప్పినా, ఆ ఇసుక అందక నిర్మాణాలు ఆగిపోయి, రియల్ ఎస్టేట్ ఆగిపోయి, దాని మీద ఆధారపడ్డటువంటి అనేకమైనటువంటి సెక్టర్, రాడ్ బెల్డింగ్ పని, రంగులేసే పని, బేల్దార్ పని, లేకపోతే చెక్క పని, కరెంటు పని, ఇలాంటి పనులు 37 రకాల రంగాలు విధ్వంసం అయిపోయి పనులు లేక ఆత్మహత్యలు చేసుకున్న ప్రజలు మీకు బ్రహ్మాండంగా ఇచ్చిచ్చారంటే వాళ్ళు నమ్ముతారా? అంటే వాళ్ళకి తెలీదా? మద్యపాన నిషేధం చేస్తాను, చేసిన తర్వాతే నేను ఎన్నికలకు వెళ్తానన్నాడు. ఇంకొక 50-60 రోజులు, 100 రోజుల్లో ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఆల్రెడీ నేను మద్యాన్ని ఎప్పుడో తీసేశాను కదా, మీరు రాష్ట్రంలో మద్యం ఉందనుకుంటున్నారా? మద్యం లేదు కదా అని చెబుతాడు రేపొద్దున జగన్మోహన్ రెడ్డి. ఆ ప్రజలకు తెలీదా ఏ మద్యం ఆంధ్రప్రదేశ్ లో ఎంత ఏరురై పారుతుందో, ఆ మద్యం ఎక్కడి నుంచి వస్తుందో, ఆ మద్యం వల్ల ఎంతమంది ఆరోగ్యాలు చెడిపోతున్నాయో, ఎంతమంది కుటుంబాలు నాశనం అయినాయో, అవన్నీ ప్రజలకు తెలీదా? అసలు మాత్రం ప్రశ్నించుకోవచ్చు, అసలు మద్యమే లేదు. ఒకవేళ నేను మద్యం పేరుతో ఇస్తున్నటువంటి ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ లో, అదంతా కూడా దేవతలు, దేవుళ్ళతో నేను రాత్రులు మాట్లాడతాను, ఆత్మలతో నేను మాట్లాడతాను కాబట్టి వాళ్ళతో మాట్లాడి నేను అమృతాన్ని తెప్పించి ఆ అమృతాన్ని మీకు ఇస్తున్నానని కూడా చెప్తాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఎంత ఏదైనా చెప్పగలుగుతాడు, కానీ ఆ ప్రజలకు తెలీదా? తాగేటువంటి ప్రజలు వాళ్ళ బలహీనత తప్పక తాగుతున్నారు, వాళ్ళ ఆరోగ్యాలు దెబ్బతింటది, వాళ్ళ కుటుంబాలు దెబ్బతింటది. దాదాపు 3 లక్షల మంది కేవలం ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి మందులు తాగి, హైదరాబాద్ లో ఉన్నటువంటి బ్రాండ్ కి ఆ బ్రాండ్ కవర్ మాత్రం ఇక్కడ ఉంటుంది, ఇక్కడ తాగే బ్రాండ్ కి వచ్చి ఇదే పోతుంది. దాని గురించి కూడా అవహేళన చేస్తారు. మీరు జగన్మోహన్ రెడ్డి ఎన్ని చెప్పినా రాష్ట్ర ప్రజలు అన్ని విషయాల పట్ల ఒక క్లారిటీగా ఉన్నారండి. మీరు అన్నట్టు రాష్ట్ర ప్రజలు ఎప్పుడైనా తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారండి. మీరు ఏ విషయాన్ని గమనించినా ఏం చెప్తాడు? అమరావతి నేను కట్టేశానని చెప్తారా? నాకు ఇష్టం లేదు, నేను ఒప్పుకోలేదు, ఆ తర్వాత 3 రాజధానులు కట్టాను. ఉత్తరాంధ్రకి వెళ్ళి మీరు కావాలంటే కర్నూలుకి వెళ్ళి చూడండి, అక్కడ హైకోర్టు బ్రహ్మాండంగా పనిచేస్తుందని చెప్తారా? కర్నూలుకి వచ్చిన పొద్దున ఉత్తరాంధ్రలో నేను విశాఖపట్నాన్ని తనదనేటువంటి ని అక్కడికి వెళ్ళి చెప్తారా? ఇక్కడికి వచ్చి 2 రాజధానులు పక్కన ఉండగా ఇంకా మీకు ఇక్కడ రాజధాని ఎందుకని వెళ్తాడు చెప్తాడా? అంటే పేపర్లో వాళ్ళకు ఉన్నటువంటి సాక్షి నిష్పత్తిలో ప్రకటనలు చేసుకోవడానికి అయితే ఉంటది, కానీ నిజంగా కాదని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. 4.5 ఏళ్లుగా రాష్ట్రాల్లో విధ్వంసం సృష్టించారనే విషయం అందరూ చూస్తూనే ఉన్నారు. సరే, కంక్లూడ్ చేద్దాం సార్. రాజేష్ గారు, అంటే మద్యం గురించి మాట్లాడారు కాబట్టి ఒక విషయం, రాబోయే 20 సంవత్సరాల ఆదాయాన్ని కూడా చూపించి అప్పు తీసుకొచ్చిన వారు